Satan. ఈ లోకంలో అనేక మంది సాతాను యొక్క శిష్యులు ఉన్నారు. So you can be a disciple of Satan or a disciple of Jesus. నువ్వు యేసు ప్రభు యొక్క శిష్యుడిగా అయిన ఉండొచ్చు, సాతాను యొక్క శిష్యుడిగా అయిన ఉండొచ్చు. I want to show you what Satan does and what Jesus does. సాతాను ఏం చేస్తాడో ప్రభు ఏం చేస్తాడో మీకు చూపిస్తాను. See Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనం చూసినట్లయితే, like that you can make out distinction between disciples of the devil and disciples of Jesus. యేసు ప్రభు యొక్క శిష్యులకి సాతాను యొక్క శిష్యులకి మధ్య వ్యత్యాసాన్ని మీరు కనుక్కోవచ్చు దాన్ని బట్టే. We read here in Revelation 12 and verse 10. ప్రకటన 12:10 మనం చూసినట్లయితే, there are many titles given to the devil here. సాతానికి కూడా ఇక్కడ ఎన్నో బిరుదులు ఇవ్వబడ్డాయి. See verse 9. 9వ వచనం. Great dragon. ఇక్కడ మహా ఘట సర్పము, serpent of old, ఆది సర్పము, devil, అపవాది, Satan, సాతాను, deceiver of the whole world. లోకాన్ని సర్వలోకమును మోసపుచ్చువాడు. 5 titles. ఇక్కడ 5 బిరుదులు ఉన్నాయి. Now here is another title which is much worse. ఇక్కడ ఇంకోటి ఇంకా దౌర్భాగ్యమైన ఒక బిరుదు ఉంది. verse 10. 10వ వచనం. accuser of the believers. సహోదరుల మీద నేరము మోపువాడు. not accuser of worldly people. ఈ లోకస్తుల మీద నేరం మోపడం కాదు. worldly people he is called in verse 9 deceiver. ఇక్కడ లోకస్తుల గురించేమో మోసపుచ్చువాడు. he doesn't accuse them, వారి మీద నేరారోపణ చేయడు, because they are already in his lap. ఎందుకంటే తన ఒడిలోనే వాళ్ళందరూ ఉన్నారు ఇప్పటికే. they are his people. తన ప్రజలే he వాళ్ళందరూ. will not accuse them. వాళ్ళ మీద నేరారోపణ చేయడు. he deceives the worldly people. లోకస్తులను మోసం చేస్తాడు. but the believers, కానీ విశ్వాసుల్ని he accuses them. నేరం మోపుతాడు వారి మీద. he tries to deceive them also. వారిని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. accuses, నేరారోపణ చేస్తూ ఉంటాడు. so it says here the true disciples of Jesus, ఇక్కడ నిజమైన యేసు ప్రభు శిష్యులు, verse 11, 11వ వచనం, they overcame him. వారు జయించారు. they overcame Satan. సాతాను జయించారు. how did they overcome the accuser? మరి నేరం మోపువాడిని ఎలా జయించారు? if somebody is accusing the believers, that's the devil. విశ్వాసుల మీద నేరారోపణ చేస్తుంటే అపవాది, you also start accusing, నీవు కూడా నేరారోపణ చేస్తున్నావు. then you're holding hands with Satan and say we'll do this together. నువ్వు సాతానుతో చేయి పట్టుకొని మన ఇద్దరం కలిసి చేద్దాం. so when you go around speaking evil about some believer, వేరే విశ్వాస గురించి నువ్వు చెడుగా మాట్లాడుతూ ఉన్నావు వెళ్ళి in your church, మీ సంఘంలో, then the devil is saying, అపవాది ఏం చెప్తున్నాడంటే, good, మంచిది, come, you hold hands with me, let us accuse that person. రా నాతో చేతులు కలుపు, మన ఇద్దరం కలిసి నేరారోపణ చేద్దాం. let us accuse that sister. ఆ సహోదరిని మీద మనం నేరారోపణ, let us accuse that person's children. లేకపోతే ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లల మీద నేరారోపణ చేద్దాం. I will give you lot of information, evil information about that family. వారి గురించిన చెడు సమాచారం అంతా నేను నీకు ఇస్తాను. even if it is not true, I'll give you some information. నిజం కాకపోయినా గానీ ఏదో సమాచారం ఇస్తాను. just spread it, go from house to house and spread it. కాబట్టి నువ్వు ఇంటింటికి తిరుగుతూ దీన్ని వ్యాపింపజేయి. many believers don't realize they are holding hands with Satan and going around as accuser of the believers. అనేక మంది విశ్వాసులకి తెలియదు, వాళ్ళు విశ్వాసుల మీద నేరారోపణ చేసేటప్పుడు అపవాదితో చేతులు కలిపి చేస్తున్నారని. the Lord does not permit that. కానీ ప్రభు దాన్ని అనుమతించడు. turn with me to Zechariah chapter 3. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, here is a picture from the Old Testament. పాత నిబంధన నుంచి ఒక సాదృశ్యం, ఒక దృశ్యం ఉంది ఇక్కడ. of the high priest Joshua standing before the Lord. ప్రధాన యాజకుడైన యెహోషువ ప్రభు ఎదుట నిలబడి ఉన్నాడు. that is a picture of a good believer. ఒక మంచి విశ్వాసకు సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ. Joshua the high priest. ప్రధాన యాజకుడైన యెహోషువ, and he is standing before the Lord. ప్రభు ఎదుట నిలబడి ఉన్నాడు. and Satan was standing at his right hand to accuse him. సాతాను తన కుడి భుజం పక్క నిలబడి నేరారోపణ చేయడానికి ఉన్నాడు. even in the Old Testament he is accuser. పాత నిబంధనలో కూడా నేరారోపణ చేసేవాడిగా ఉన్నాడు. he is trying to find some fault in this Joshua to accuse him to God. యెహోషువలో ఏదో ఒక తప్పు కనిపెట్టి దేవునికి నేరారోపణ చేయాలని చూస్తూ ఉన్నాడు అపవాది. do you know who is looking at your life most carefully? జాగ్రత్తగా సునిశ్చితంగా నీ జీవితాన్ని ఎవరు పరిశీలిస్తున్నారో తెలుసా? the devil. అపవాది. to find something to accuse you to God. దేవునికి నీ మీద ఏదో ఒకటి చాడీ చెప్పాలని, నేరారోపణ చేయాలని. and so when he accuses this Joshua to the Lord, ప్రభువుకి యెహోషువ మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. even though
It says in verse 3, Joshua was clothed in filthy garments. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై. So there was sin in his life. తన జీవితంలో పాపం ఉంది. Like there is sin in all of us. మనందరిలో పాపం ఉన్నట్లుగానే. Even if you have got victory over conscious sin, there are a lot of unconscious sin in you and me. నీకు తెలిసిన పాపం మీద ఎంతో విజయం ఉన్నా నీకు తెలియని పాపం ఎంతో ఉంది నీలో నాలో. And the devil sees that. అపవాది దాన్ని చూస్తాడు. And he accuses us to God. మన గురించి దేవునికి నేరారోపణ చేస్తాడు. And what does the Lord do? మరి ప్రభు ఏం చేస్తాడు? He is against Satan. సాతానుకు వ్యతిరేకంగా ఉంటాడు ప్రభు. He says in verse 2, the Lord rebuke you, Satan. సాతాను, యెహోవా నిన్ను గద్దించును. I have picked up this brand from the middle of the fire. Last part of verse 2. యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించిన అగ్నిలో నుండి తీసిన కొరివి వలె అన్నాడు కదా. This is a child of mine. నా బిడ్డ. He was going to hellfire. I pulled him out. అతను నరకానికి వెళ్లాల్సిన వాడు, కానీ నేను బయటకు లాగాను. So Satan, you cannot touch him. సాతాను, నువ్వు ఆయన్ని ముట్టలేవు. And then the Lord said అప్పుడు ప్రభు చెప్పాడు to all the angels, దూత సముఖములో, verse 4, 4వ వచనము, take away his filthy garments ఇతని మైల బట్టలు తీసివేయడి, and clothe him with beautiful festal robes. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. Remove all his sin. అతని పాపాన్ని అంతటిని తీసివేయి. Clothe him with the righteousness of Christ. క్రీస్తు యొక్క నీతి అనే వస్త్రాన్ని ధరింపజేయి. That is what the Lord does. ప్రభు అదే చేశాడు. So you are either on the devil's side or on the Lord's side. నువ్వు అపవాది పక్షమునైనా ఉండొచ్చు, ప్రభు యొక్క పక్షమునైనా There ఉండొచ్చు. are two sides. ఇక్కడ రెండు పక్షాలు ఉన్నాయి. There is a believer who's got some mistakes. ఇక్కడ ఒక విశ్వాసి ఉన్నాడు, ఆయనలో కొన్ని తప్పులు ఉన్నాయి. The devil is accusing him. అపవాది నేరారోపణ చేస్తూ ఉన్నాడు. And the Lord is trying to take away that sin and clothe him with new garments. ప్రభు ఏమో పాపాన్ని తీసివేసి నూతన వస్త్రాన్ని All of ధరింపచేయాలనుకుంటున్నాడు. us are watching this మనందరం చూస్తూ ఉన్నాం. and you think, which side shall I take? ఏ పక్షము నేను వెళ్ళాలి? Yeah, I can see there's a fault in that believer. ఆ విశ్వాసంలో తప్పులు ఉన్నట్లు నేను చూస్తున్నాను. Definitely, like in all believers. మనందరిలో అందరి విశ్వాసుల్లో If you ఉన్నట్లుగానే want to find fault, you can find fault with anybody. నువ్వు తప్పే చూడాలనుకుంటే ఎవరిలైనా తప్పు They చూడగలరు. even found fault with Jesus Christ when he was on earth. యేసుక్రీస్తు ప్రభువే భూమి మీద ఉన్నప్పుడైనా నువ్వు చూసేవాడివే. Why are you allowing your disciples to pluck the grain on the Sabbath day? ఎందుకు సబ్బాతు దినమున నీ శిష్యులు ఆ వెన్నును త్రుచ్చుతున్నారు అని అడిగారు వాళ్ళు. Why you told that man to carry the bed on the Sabbath day? ఎందుకు విశ్రాంతి దినమున తన పడకనెత్తుకొని నడవమని చెప్పావు నువ్వు? Why you drove out all these people making money in the temple? ఎందుకు దేవాలయంలో డబ్బులు పోగు చేసుకున్న వాళ్ళందరినీ ఎందుకు తరిమి కొట్టావు? If you want to find fault, you can find fault even with Jesus Christ. నువ్వు తప్పే చూడాలనుకుంటే యేసు ప్రభువులో కూడా తప్పును చూస్తావు. Pharisees are like that. పరిసయ్యులు ఆ విధంగా ఉంటారు. And any of you are like a Pharisee, you'll find fault with the holiest person, you'll find fault. మీలో ఎవరైనా పరిసయ్యులు ఉన్నట్లయితే అతి పరిశుద్ధుడైన వ్యక్తిలో కూడా మీరు తప్పులు చూస్తారు. And that is a sin. అది పాపం. To find fault with a believer. విశ్వాసిలో తప్పులు ఎంచటం అనేది పాపం. See, in English we have a weekly email called Word for the Week. మనకి ఇంగ్లీష్లో వర్డ్ ఫర్ ద వీక్ అనే ఒక మెయిల్ వస్తుంది. By the way, if any of you want it, just send us your email, we'll send it to you free. మీలో ఎవరికైనా అది కావాలనుకుంటే మీరు మాకు మెయిల్ పంపించినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పంపిస్తాం. Every week we send one small message. వారానికి ఒక సందేశం వస్తుంది. Just give us your email address, we will send it to you. మీరు ఈమెయిల్ అడ్రస్ మాకు ఇచ్చినట్లయితే మీకు పంపిస్తాం. You can give it in that book stall, they'll give it to us. మీరు బుక్ స్టాల్లో మీ ఈమెయిల్స్ ఇచ్చినట్లయితే మాకు ఇస్తారు. Say, I want this weekly mail. నాకు ఈ వారపు సందేశం కావాలి. So sometimes కొన్నిసార్లు there are people who get this weekly mail just want to criticize. కొన్నిసార్లు ఈ వారపు సందేశం వాళ్ళు చదివి ఏం చేస్తారంటే వాళ్ళు They say విమర్శిస్తారు. They say this brother Zach is a false teacher. జాక్ గారు ఆయన తప్పుడు బోధకుడు. They said that about Jesus, they said that about Paul, they said that about all the godly men in 20th century. వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పారు, పౌలు గురించి చెప్పారు, ఈ 20 శతాబ్దాల్లో అందరి గురించి చెప్పారు. I am not disturbed when people say that. ప్రజలు నన్ను ఆ విధంగా విమర్శించినప్పుడు నేనేం కలవరపడను. Those are the footsteps of Jesus. ఎందుకంటే యేసు ప్రభు యొక్క అడుగుజాడలు అవే. To be called a false teacher. తప్పుడు బోధకుడు అని పిలువబడటం. It gives me an opportunity to forgive them. వారిని క్షమించడానికి ఒక అవకాశం దొరికింది నాకు. I say, Lord, forgive them, they don't know what they are saying. ఓ ప్రభువా, వారు ఏమి చేస్తున్నారో, వారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, వారిని క్షమించు. They don't know the Bible, they don't know you, that's why they are saying that. వాళ్ళకి బైబిల్ అంటే తెలియదు, ఏమీ తెలియదు, అందుకే వారు అలా చేస్తున్నారు. Somehow the devil has got a hold of them, they are accusing. మొత్తానికి ఏదో అపవాది వాళ్ళని పట్టుకొని కూర్చున్నాడు, అందుకే వాళ్ళు విమర్శిస్తున్నారు. I never get angry with them. వారి మీద నేనేం కోప్పడను. I tell you before God, I don't get angry with them. I feel sorry for them. నేను దేవుని ఎదుట చెప్తున్నాను, వారి మీద నాకేమీ కోపం లేదు, కానీ వారి గురించి నేను చింతిస్తాను. If you see a man coming to your gate with leprosy, ఒక కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి గేట్ ద్వారా వస్తుంటే, fingers are all eaten up, ఆయన వేళ్ళు కొరికివేయబడ్డాయి, his nose is eaten up, ముక్కు కొరికివేయబడింది. how do you look at him? అతన్ని ఎలా చూస్తాను? Do you look at him with anger? కోపంతో చూస్తావా? Never, never, never. అసలు ఆ వ్యక్తి మీద మనం కోప్పడం.
you'll feel sorry. అతని గురించి మనం బాధపడతాం. That is exactly how I look at all these people who criticize us. కాబట్టి మనల్ని విమర్శించే వాళ్ళందరూ నేను అలా చూస్తాను. They are like people with spiritual leprosy. వాళ్ళ ఆత్మ సంబంధమైన కుష్టి వ్యాధి కలిగి ఉన్నారు. I cannot get angry with them. వారి మీద నేను కోపపడలేను. The devil has deceived them. అపవాది వారిని మోసం చేశాడు.